2006 మెల్బోర్న్ కామన్వెల్త్ క్రీడలు 24 ఏళ్ల యువ ఆటగాడు టేబుల్ టెన్నిస్లో అద్భుత ప్రదర్శనతో చెలరేగి పురుషుల సింగిల్స్లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడలు 40 ఏళ్ల వెటరన్ ఆటగాడు టేబుల్ టెన్నిస్లో అద్భుత ప్రదర్శనతో చెలరేగి పురుషుల సింగిల్స్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఈ రెండు పతకాల మధ్య 16 ఏళ్ల అంతరం ఉంది. అయితే అప్పటి యువ ఆటగాడు ఇప్పటి వెటరన్ ఆటలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అదే దూకుడు, అదే పట్టుదల, అదే విజయకాంక్ష. అందుకోసం తీవ్రంగా శ్రమించే తత్వం అతనే ఆచెంట శరత్ కమల్. ఈ 16 ఏళ్ల కామన్వెల్త్ క్రీడల ప్రస్థానంలో ఏకంగా 13 పతకాలు, వాటిలో 7 స్వర్ణాలు సాధించిన శరత్ కమల్ 41 ఏళ్ల వయసులోనూ ఆటే ప్రాణంగా దూసుకుపోతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మద్రాసులో పుట్టి పెరిగిన ఈ తెలుగు ప్లేయర్ సుదీర్ఘ కాలంతో తన ఆటతో ప్రత్యేక ముద్ర వేసి భారత టేబుల్ టెన్నిస్కు పర్యాయపదంగా నిలిచాడు. 8 ఏళ్ల క్రితం శరత్ కమల్ తుంటికి గాయమైంది. 20 సెంటీమీటర్ల చీలిక రావడంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. కోలుకునే క్రమంలో దాదాపు 2 నెలల పాటు అతను వీల్ చైర్లోనే ఉన్నాడు. ఆపై మరో 3 వారాల పాటు క్రచెస్తోనే నడక. ఈ సమయంలో ఇంకా కెరీర్ కొనసాగుతుందని ఎవరూ అనుకోరు. శరత్ కూడా అదే భావనతో ఉన్నాడు. అయితే ఆటపై ఉన్న మమకారం అతనిలో పట్టుదలను పెంచింది. కోలుకున్న తర్వాత పూర్తి ఫిట్నెస్ను అందుకోవడంపై దృష్టి పెట్టిన శరత్ మళ్లీ తన ఆటను మొదలుపెట్టాడు. పునరాగమనం ఏదో నామకేవస్తిగా జరగలేదు. తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించిన శరత్ తర్వాతి ఏడాది రియో ఒలింపిక్స్కి అర్హత సాధించాడు. ఆపై కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, రజత, కాంస్యాలతో మెరిశాడు. అదే ఏడాది ఆసియా క్రీడల్లోనూ 2 కాంస్యాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఎదురు లేకుండా అతను తన కెరీర్ను ముందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యాడు. ఇది అతని మానసిక దృఢత్వాన్ని చూపిస్తోంది. ఆట మొదలుపెట్టిన కొత్తలో ఓటమి ఎదురైనప్పుడు తట్టుకోలేక తీవ్ర అసహనాన్ని ప్రదర్శించే అలవాటు శరత్లో ఉండేది. గెలుపోటములను సమానంగా స్వీకరించలేకపోయాడు. ఈ లక్షణాన్ని తగ్గించేందుకు శరత్ తండ్రి, బాబాయ్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అదే అనుభవంతో తర్వాత రోజుల్లో ఎంతో పరిపక్వత ప్రదర్శించిన శరత్ ఇప్పటి వరకు దానిని కొనసాగించడంలో సఫలమయ్యాడు. శరత్ కమల్ తండ్రి శ్రీనివాసరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి. ఆయనతో పాటు ఆయన సోదరుడు మురళీధర్ రావుకు టేబుల్ టెన్నిస్ అంటే బాగా ఇష్టం. అయితే రాజమండ్రిలో శిక్షణకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో టీటీని కెరీర్గా మలుచుకునే క్రమంలో మద్రాసు చేరారు. అక్కడ సాధన తర్వాత జాతీయ స్థాయి పోటీల వరకు వారు వెళ్ళగలిగారు తప్ప పెద్ద స్థాయి కళ్ళు కనలేకపోయారు. తర్వాతి దశలో టేబుల్ టెన్నిస్ కోచ్గా శ్రీనివాసరావు కొత్త ప్రయాణం మొదలైంది. సహజంగానే తాము సాధించలేని దాన్ని తమ శిష్యుల ద్వారా సాధించాలనే కోరిక, తపన కోచ్లో ఉంటుంది. అలాగే అక్కడ ఆయన కోచింగ్ మొదలైంది. ఆ క్రమంలో శిక్షణ పొందుతూ వచ్చిన వారి జాబితాలో కొద్ది రోజులకే ఆయన కొడుకు కూడా చేరాడు. పసివాడిగా ఉన్నప్పుడు తండ్రి వెంట కోచింగ్ కేంద్రానికి వెళ్తూ వచ్చిన శరత్ టీటీపై ఆసక్తి పెరగడం శ్రీనివాసరావు పనిని సులువు చేసింది. ప్రాథమికంగా ఓనవాలు నేర్పించిన తర్వాత కమల్లో నిజంగానే అరుదైన ప్రతిభ ఉందని గుర్తించిన తండ్రి సరైన శిక్షణతో బాగా ప్రోత్సహించాడు. దాంతో తమిళనాడు రాష్ట్ర స్థాయి పోటీల్లో అతను పాల్గొనడం మొదలైంది. అండర్-10, అండర్-12, అండర్-14, అండర్-17లలో రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్లో శరత్ హవా సాగింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆటను కొనసాగించాలా లేక ఇంజనీరింగ్ వైపు వెళ్లాలని ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. మంచి ఫలితాలు సాధిస్తూ కూడా ఆటను మొదలుపెట్టిన చాలా మంది గురించి శ్రీనివాసరావుకు బాగా తెలుసు. కానీ తన కుమారుడి విషయంలో మాత్రం ఆయన అలాంటి తప్పు చేయలేదు. టీటీపైనే దృష్టి పెట్టమని ప్రోత్సహిస్తూ దిశానిర్దేశం చేశాడు. దాని ఫలితాలు ఆ తర్వాత అద్భుతంగా వచ్చాయి. సరిగ్గా 20 ఏళ్ల వయసులో శరత్ కమల్ 2002లో తొలిసారి జాతీయ ఛాంపియన్షిప్లో రాణించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆపై భారత్ జట్టుకు కామన్వెల్త్ క్రీడల కోసం నిర్వహించిన ప్రత్యేక క్యాంప్కి ఎంపికయ్యాడు. జూనియర్ కావడంతో ఈసారి కామన్వెల్త్ క్రీడలో పాల్గొనే అవకాశం రాకపోయినా సీనియర్ల సాహచర్యంలో ఎంతో నేర్చుకునే అవకాశం దక్కింది. తర్వాతి ఏడాది అతను తొలిసారి జాతీయ ఛాంపియన్షిప్ 2003లో విజేతగా నిలవడంతో భారత టీటీలో కొత్త మార్పు అంకురార్పణ జరిగింది. 2003లో జరిగిన టీటీ ప్రపంచ ఛాంపియన్షిప్ శరత్ కెరీర్లో తొలి మెగా టోర్నీ కాగా తర్వాతి ఏడాది కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో అతను తన కెరియర్లో తొలి అంతర్జాతీయ పతకాన్ని గెలుచుకున్నాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం రావడం అతని కెరీర్కు కీలక మలుపుగా మారింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో శరత్ పోరు 2 రౌండ్లకే పరిమితమైన అతని ఆట పదును పెరిగింది. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ప్రొఫెషనల్ టూర్ టైటిల్స్ పోటీలో రాణించడం అంత సులువు కాదు. చైనాతో పాటు యూరోపియన్ ఆటగాళ్ల హవా అక్కడ కొనసాగుతోంది. అయితే ఇక్కడ శరత్ తనదైన ముద్ర చూపించాడు. కెరీర్లో 2 ప్రొఫెషనల్ టూర్ టైటిల్స్ సాధించిన అతను భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. శరత్కు కామన్వెల్త్ క్రీడలతో ప్రత్యేక అనుబంధం ఉంది. వరుసగా 5 సార్లు 2006, 2010, 2014, 2018, 2022 కామన్వెల్త్ క్రీడలో పాల్గొన్నాడు. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, టీం విభాగాలు ఇలా అన్నింటిలోనూ అతను చెలరేగిపోయాడు. ఫలితంగా అతను ఖాతాలో ఏకంగా 13 కామన్వెల్త్ క్రీడల పతకాలు ఉన్నాయి. ఇందులో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ఆసియా క్రీడల్లో 2 కాంస్యాలు సాధించిన అతను ఆసియా ఛాంపియన్షిప్లో మరో 3 పతకాలు సాధించడం విశేషం. మరోవైపు విదేశీ లీగ్లో కూడా
తన సత్తాను చూపించాడు. ప్రపంచ టీటీలో ప్రతిష్టాత్మకంగా భావించే జర్మనీలో కూడా ఆడిన అతను 2010-11 సీజన్లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాటు డచ్, స్వీడన్, స్పానిష్ లీగ్లలో కూడా అతను ఆడాడు. వరుస గాయాలతో బాధపడుతూ 2012 లండన్ ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోయాడు. అయితే ఒలింపిక్స్ పథకం లేకపోయినా షరత్ సాధించిన ఘనతలో అతని స్థాయిని చూపించాడు. ఇప్పుడు 41 ఏళ్ల వయసులోనూ కొత్త ఉత్సాహంతో చెలరేగిపోతున్న శరత్ కమల్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే లక్ష్యంతో సిద్ధమవుతున్నాడు. భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో 10 సార్లు జాతీయ ఛాంపియన్గా నిలిచిన రికార్డ్ శరత్ సొంతం. 2019లో 9వ టైటిల్ గెలిచి కమలేష్ మెహతా 2 దశాబ్దాల రికార్డు బద్దలు కొట్టిన అతను 2022లో 10వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 4 ఏళ్ల క్రితం ప్రపంచ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా 30వ స్థానానికి చేరిన శరత్ కమల్ భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక అర్జున, పద్మశ్రీ, ఖేల్ రత్న పురస్కారాలను అందుకున్నాడు.